నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా, థర్డ్ వన్ ఎగ్జాంపుల్స్లో. ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ సో దట్ 1 + i హోల్ పవర్ n + 1 - i హోల్ పవర్ n ఈక్వల్ టు 2 పవర్ n + 2/2 ఇంటూ కాస్ nπ/4 అని ప్రూవ్ చేయండి. మనం ఈ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రాబ్లం, కాకపోతే అక్కడ పవర్లో 2n ఉంటుంది, ఇక్కడ n మాత్రమే ఉంది. ఓకేనా? ఇది కూడా మనకి 7 మార్క్స్కి ఇంపార్టెంట్. ప్రాబ్లం ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ప్రూవ్ చేస్తున్నాలో LHS కన్సిడర్ చేస్తున్నాం. 1 + i హోల్ పవర్ n + 1 - i హోల్ పవర్ n ఉంది. పవర్లో n ఉంటే కనుక డీమోయిస్ థియరం అప్లై చేయాలి. డీమోయిస్ థియరం అప్లై చేయాలంటే కనుక బ్రాకెట్లో ఉండే కాంప్లెక్స్ నెంబర్ కాస్ థీటా ప్లస్ i sin థీటా కానీ లేదా కాస్ థీటా మైనస్ i sin థీటా ఫామ్లో ఉండాలి. అలా ఉండాలి అంటే కనుక మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ లేదా పోలార్ ఫామ్లోకి చేంజ్ చేయాలి కాంప్లెక్స్ నెంబర్ని. అలా కాంప్లెక్స్ నెంబర్ని చేంజ్ చేయాలంటే కనుక 6 వేలతోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఇది x + i వేలా ఉందనుకుంటే కనుక x = 1 అవుతుంది, y = 1 అవుతుంది. r అంటే √x² + y² కాబట్టి r = √2 వస్తుంది. కాబట్టి 6 వేలతోటి మల్టిప్లై చేసి డివైడ్ చేసి కనుక √2 × 1 + i/√2 హోల్ పవర్ n వస్తుంది. దీనికి కూడా ఒక r యొక్క వాల్యూ √2 వస్తుంది కాబట్టి వాల్యూ చేంజ్ కాకుండా ఉండడం కోసం √2 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. సేమ్ వాల్యూ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయడం వల్ల దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ కాదు. మనకి మల్టిప్లై చేసినటువంటి వాల్యూ అవసరం ఉండదు కాబట్టి మల్టిప్లై చేసినటువంటి వాల్యూ బయటకు వస్తే కనుక పవర్లో n ఉంది కాబట్టి √2 హోల్ పవర్ n వస్తుంది. డివైడ్ చేసింది 1 + i మొత్తాన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి 1ని డివైడ్ చేస్తుంది, iని డివైడ్ చేస్తుంది. i/√2ని వాల్యూ చేంజ్ కాకుండా i × 1/√2 రాసినాం హోల్ పవర్ n. ఇక్కడ మల్టిప్లై చేసిన వాల్యూ అవసరం ఉండదు కాబట్టి √2 హోల్ పవర్ n ఇంటూ కింద ఉండే √2 రెండింటిని డివైడ్ చేస్తుంది కాబట్టి 1/√2 మైనస్ i/√2 వస్తుంది. i/√2ని i × 1/√2 హోల్ పవర్ n. రూట్ తీసేస్తే పవర్లో 1/2 వస్తుంది కాబట్టి 2 పవర్ 1/2 హోల్ పవర్ n వస్తుంది. ఇది కాస్గా మార్చాలి, సైన్గా మార్చాలి. అలా మారిస్తే మనం డీమోయిస్ అప్లై చేయడం. కాస్ సైన్ ఎప్పుడు 1/2 అయితే 45 డిగ్రీ వద్ద అయితే కాబట్టి కాస్ π/4 ప్లస్ i sin π/4గా రాయొచ్చు. హోల్ పవర్ n ఉంది. ఇక √2 తీసేస్తే పవర్లో n/2 వస్తుంది. 2 పవర్ n/2 హోల్ పవర్ n ఇంటూ దీన్ని కాస్గా మార్చాలి, సైన్గా మార్చాలి. కాస్ సైన్లు ఎప్పుడు 1/2 అయితే 45 డిగ్రీ వద్ద కాబట్టి కాస్ π/4 మైనస్ i sin π/4 హోల్ పవర్ n ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు a పవర్ m హోల్ పవర్ n అంటే a పవర్ m ఇంటూ n వస్తుంది. 2 పవర్ 1/2 ఇంటూ n అంటే 2 పవర్ n/2 వస్తుంది. π/4ని తీటా అనుకుంటే కనుక కాస్ థీటా ప్లస్ i sin థీటా హోల్ పవర్ n లాగా ఉంది. బై యూజింగ్ డీమోయిస్ థియరం కాస్ n థీటా ప్లస్ i sin n థీటా వస్తుంది. కాబట్టి కాస్ n π/4 ప్లస్ i sin n π/4 వస్తుంది. ఇది a పవర్ m హోల్ పవర్ n లా ఉంది కాబట్టి a పవర్ m ఇంటూ n వస్తుంది. కాబట్టి 2 పవర్ n/2 వస్తుంది. కాస్ థీటా మైనస్ i sin థీటా హోల్ పవర్ n లాగా ఉన్న డీమోయిస్ థియరం అప్లై అవుతుంది. కాస్ n థీటా మైనస్ i sin n థీటా వస్తుంది. కాస్ n థీటా అంటే కాస్ n π/4 మైనస్ i sin n థీటా అంటే కనుక థీటా యొక్క వాల్యూ π/4 ఉంది కాబట్టి మైనస్ i sin n π/4. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్ అనుకుంటే కనుక రెండిట్లో ఏది కామన్గా ఉంది? 2 పవర్ n/2 కామన్గా ఉంది కాబట్టి రెండిట్లోంచి 2 పవర్ n/2 కామన్ తీస్తే కనుక ఫస్ట్ టర్మ్లో ఏమి మిగులుతుంది? కాస్ n π/4 ప్లస్ i sin n π/4 వస్తుంది. మధ్యలో గుర్తు ప్లస్ ఉంది. 2 పవర్ n/2ని కామన్ తీసేసాం కాబట్టి సెకండ్ టర్మ్లో ఏమొస్తుంది? కాస్ n π/4 మైనస్ i sin n π/4 వస్తుంది. మైనస్ i sin n π/4 ప్లస్ i sin n π/4 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ n/2 ఇంటూ కాస్ n π/4 ప్లస్ కాస్ n π/4 అంటే కనుక రెండు సేమ్ వాల్యూస్ కాబట్టి యాడ్ చేసి కనుక 2 ఇంటూ వస్తుంది. 2 కాస్ n π/4 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్లో వాల్యూ లేకపోతే 1 ఉంటుంది. a పవర్ m ఇంటూ a పవర్ n లా ఉంది కాబట్టి a పవర్ m ప్లస్ n వస్తుంది. m అంటే n/2 ఉంది, n అంటే 1 ఉంది కాబట్టి 2 పవర్ n/2 ప్లస్ 1 ఇంటూ కాస్ n π/4 వస్తుంది.
కానీ మనం ప్రూవ్ చేస్తున్న రైట్ సైడ్ పవర్లో n+2/2 ఉంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్లో ఉండే దానికి రెండింటికి ఏం చేయాలంటే కనుక ఎల్సిఎం కట్టాలి. దీని కింద వాల్యూ లేకపోతే కనుక 1 ఉంటుంది. 2కి 1కి ఎల్సిఎం 2 ఎల్సిఎం అవుతుంది. 2 ఎల్సిఎం అయితే కనుక n+2 × 1 2 వస్తుంది. ఇంటూ పక్కన ఏముంది కాస్ n π/4 వస్తుంది. అది మనం ప్రూవ్ చేస్తున్నటువంటి రైట్ సైడ్ యొక్క వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్ 7 మార్క్స్కి ఫోర్త్ ప్రాబ్లం. ఓకేనా. ఫోర్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్కి. ఇఫ్ n ఈజ్ an integer, if n is an integer, then show that if n is an integer, then show that 1 plus cos theta plus I sin theta whole power n plus 1 plus cos theta minus I sin theta whole power n equal to 2 power n plus 1 into cos power n theta by 2 into cos n theta by 2. ఓకేనా. 7 మార్క్స్కి ప్రాబ్లం బాగా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. n అనేది ఏదైనా ఒక ఇంటిజర్ అయితే కనుక 1 plus cos theta plus I sin theta whole power n plus 1 plus cos theta minus I sin theta whole power n equal to 2 power n plus 1 into cos power n theta by 2 into cos n theta by 2 అని ప్రూవ్ చేయమంటాడు. ఇంక ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి. మనం ప్రూవ్ చేయాల్సిన దానిలో LHS కన్సిడర్ చేస్తున్నాం. LHS ఏం కనిపిస్తుంది 1 plus cos theta plus I sin theta whole power n plus 1 plus cos theta minus I sin theta whole power n ఉంది. అది మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ. ఇది ప్రూవ్ చేయాలి అంటే కనుక 2 ఫార్ములాస్ అప్లై చేయాలి. మనం ఎక్సర్సైజ్లో చెప్పేటప్పుడు ఆల్రెడీ ఫార్ములా చెప్పాం, కావాలంటే ఫార్ములాస్ కింద రాసుకోండి. 1 plus cos 2a equal to ఫార్ములా 2 cos square a అయితే కనుక దీని నుంచి 1 plus cos a అంటే ఫార్ములా ఏమొస్తుంది 2 cos square a/2 వస్తుంది. అలానే sin 2a యొక్క ఫార్ములా ఉంటుంది. sin 2a equal to ఫార్ములా ఏముంది మనకి 2 sin a into cos a ఫార్ములా ఉంది. sin 2a equal to 2 sin a cos a అయితే కనుక sin a equal to ఫార్ములా ఏమవుతుంది 2 sin a/2 into cos a/2 వస్తుంది. ఈ 1 plus cos a sin a యొక్క ఫార్ములాస్ అందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి కనుక మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తున్న దానిలో LHS కన్సిడర్ చేసాం. మీకు డౌట్ రావచ్చు ఇది cos theta plus I sin theta whole power n లాగా ఉంది అని. ఇక్కడ 1 ప్లస్ లేకపోతే కనుక డైరెక్ట్గా డిమాయిస్త్రం అప్లై చేసేవాళ్ళం. మనం డిమాయిస్త్రం అప్లై చేయాలంటే కనుక ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ 1 ప్లస్ లేకుండా ఉండింటే డైరెక్ట్గా డిమాయిస్త్రం అప్లై చేసి సింప్లిఫై చేసేవాళ్ళం. ఓకేనా. మనకు ఓన్లీ కాస్ సైన్లు మాత్రమే ఉండాలి, యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉండాలి, ఇంక ఏ వాల్యూస్ కనపడకుండా ఉండాలి. కాబట్టి 1 plus cos theta ఈ సైన్ థీటాకి ఫార్ములాస్ రాసుకోవాలి, జాగ్రత్తగా చూడండి. ఈ థీటాని ఏ అనుకుంటే కనుక 1 plus cos a లాగా ఉంది. 1 plus cos a అంటే ఫార్ములా ఏముంది 2 cos square a/2 ఉంది. ఏ దగ్గర వాల్యూ థీటా ఉంది కాబట్టి 2 cos square theta/2 వస్తుంది. ప్లస్ I ఇంటూ సైన్ థీటా ఉంది. థీటాని ఏ అనుకుంటే సైన్ ఏ లాగా ఉంది 2 sin a/2 ఇంటూ కాస్ a/2 రాయొచ్చు. ఏ దగ్గర థీటా ఉంది కాబట్టి 2 sin theta/2 ఇంటూ కాస్ theta/2 రాస్తున్నాం. హోల్ పవర్ వాల్యూ ఉంది n ఉంది. ప్లస్ సేమ్ ఫార్ములాస్ అయ్యే వస్తాయి, మధ్యలో మాత్రమే గుర్తు మైనస్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ 1 plus cos theta అంటే ఫార్ములా 2 cos square theta/2 వస్తుంది. మైనస్ I ఇంటూ థీటాని ఏ అనుకుంటే సైన్ ఏ లాగా ఉంది 2 sin a/2 ఇంటూ కాస్ a/2 వస్తుంది కాబట్టి 2 sin theta/2 ఇంటూ కాస్ theta/2 వస్తుంది. పవర్లో n ఉంది కాబట్టి హోల్ పవర్ n వస్తుంది. ఇక డిమాయిస్త్రం అప్లై చేయాలంటే మనకి కాస్ సైన్ మాత్రం ఉండాలి, యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. ఈ బ్రాకెట్లో ఫస్ట్ బ్రాకెట్లో రెండిట్లోంచి దేనికి కామన్ తీయచ్చు చూడండి. రెండిట్లో 2 కామన్గా ఉంది, ఒక కాస్ theta/2 కామన్గా ఉంది. కాబట్టి ఫస్ట్ బ్రాకెట్లోంచి రెండిట్లోంచి 2 cos theta/2 కామన్ తీస్తే కనుక ఈ 2 cos theta/2 బ్రాకెట్ నుంచి బయటకు వచ్చేసరికి పవర్లో n ఉంది కాబట్టి 2 cos theta/2 హోల్ పవర్ n వస్తుంది. ఇంకా ఫస్ట్ టర్మ్లో ఏమి వెళ్తుంది cos theta/2 మాత్రమే ఉంటుంది. సెకండ్ టర్మ్లో 2 కామన్ తీసాం, cos theta/2 కామన్ తీస్తే కనుక
ఐ సైన్ తీటా బై 2 మాత్రమే ఉంటుంది, హోల్ పవర్ ఎన్ వస్తుంది. అలానే ఇందులో సెకండ్ టర్మ్ కూడా ఒక రెండిట్లో 2 కామన్గా ఉంది, కాస్ తీటా బై 2 కామన్గా ఉంది కాబట్టి 2 కాస్ తీటా బై 2 కామన్ తీస్తే కనుక పవర్లో ఎన్ ఉంది కాబట్టి 2 కాస్ తీటా బై 2 హోల్ పవర్ ఎన్ వస్తుంది. ఫస్ట్ టర్మ్లో ఏమి అవుతుంది ఇంకా మనకి 2 కాస్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా బై 2లో 2 కాస్ తీటా బై 2 కామన్ తీస్తే ఒక కాస్ తీటా బై 2 ఉంటుంది. సెకండ్ టర్మ్లో మైనస్ ఐ సైన్ తీటా బై 2 ఉంటుంది, పవర్లో ఎన్ ఉంది కాబట్టి హోల్ పవర్ ఎన్ వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు ఇది ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎన్లా ఉంది అనుకుంటే కనుక ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్ వస్తుంది కాబట్టి 2 పవర్ ఎన్ ఇంటూ కాస్ తీటా బై 2 హోల్ పవర్ ఎన్ అంటే కనుక కాస్ పవర్ ఎన్ తీటా బై 2 వస్తుంది. ఫస్ట్ టర్మ్లో చూడండి తీటా బై 2ని తీటా అనుకుంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉంది. బై యూజింగ్ డిమాయిస్ థియరమ్ కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా అవుతుంది. తీటా అంటే తీటా బై 2 ఉంది కాబట్టి కాస్ ఎన్ తీటా బై 2 ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా బై 2 వస్తుంది. ప్లస్ మళ్ళీ 2 కాస్ తీటా బై 2 హోల్ పవర్ ఎన్ అంటే కనుక ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్, ఏ పవర్ ఎన్ అంటే 2 పవర్ ఎన్ వస్తుంది, బి పవర్ ఎన్ అంటే కాస్ తీటా బై 2 హోల్ పవర్ ఎన్ వస్తుంది. కాస్ తీటా బై 2 హోల్ పవర్ ఎన్ అంటే కనుక కాస్ పవర్ ఎన్ తీటా బై 2 వస్తుంది. ఇక్కడ ఉండే తీటా బై 2 తీటా అనుకుంటే కనుక కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉంది. బై యూజింగ్ డిమాయిస్ థియరమ్ కాస్ ఎన్ తీటా మైనస్ ఐ సైన్ ఎన్ తీటా వస్తుంది. తీటా అంటే తీటా బై 2 ఉంది కాబట్టి కాస్ ఎన్ తీటా బై 2 మైనస్ ఐ సైన్ ఎన్ తీటా బై 2. ఇది మొత్తం ఫస్ట్ టర్మ్ అవుతుంది, ఇది మొత్తం సెకండ్ టర్మ్ అవుతుంది. రెండిట్లో ఏది కామన్గా ఉంది 2 పవర్ ఎన్ కాస్ పవర్ ఎన్ తీటా బై 2 కామన్గా ఉంది కాబట్టి రెండిట్లోంచి 2 పవర్ ఎన్ ఇంటూ కాస్ పవర్ ఎన్ తీటా బై 2 కామన్ తీస్తే కనుక ఫస్ట్ టర్మ్లో వాల్యూ ఏమి వెళ్తుంది కాస్ ఎన్ తీటా బై 2 ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా బై 2 వస్తుంది. తర్వాత సెకండ్ టర్మ్ గుర్తు ప్లస్ ఉంది, ఈ వాల్యూ కామన్ తీసేసాం, ఇంకా బ్రాకెట్లో ఉండే వాల్యూ ఉంటుంది కాబట్టి కాస్ ఎన్ తీటా బై 2 మైనస్ ఐ సైన్ ఎన్ తీటా బై 2 వస్తుంది. మైనస్ ఐ సైన్ ఎన్ తీటా బై 2 ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా బై 2 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఉంటుంది 2 పవర్ ఎన్ ఇంటూ కాస్ పవర్ ఎన్ తీటా బై 2 ఇంటూ ఇక్కడ యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. కాస్ ఎన్ తీటా బై 2 ప్లస్ కాస్ ఎన్ తీటా బై 2 అంటే కనుక 2 కాస్ ఎన్ తీటా బై 2 వస్తుంది. దీని పవర్లో వాల్యూ లేకపోతే 1 ఉంటుంది. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్లా ఉంది కాబట్టి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ వస్తుంది. ఎం దగ్గర వాల్యూ ఎన్ ఉంది, ఎన్ దగ్గర వాల్యూ 1 ఉంది కాబట్టి 2 పవర్ ఎన్ ప్లస్ 1 ఇంటూ నెక్స్ట్ టర్మ్ ఏముంది కాస్ పవర్ ఎన్ తీటా బై 2 ఉంది. తర్వాత ఇంకా ఏంటుంది కాస్ ఎన్ తీటా బై 2 ఉంది. ఇది ప్రాబ్లం ప్రూవ్ చేయడం. ప్రూవ్ చేసిన దాంట్లో లెఫ్ట్ సైడ్ కన్సిడర్ చేసిన తర్వాత ఈ 2 ఫార్ములాస్ అప్లై చేయాలి. ఏ ఫార్ములాస్ అప్లై చేయాలి 1 ప్లస్ కాస్ ఏ సైన్ ఏ ఫార్ములాస్ తెలిస్తే కనుక ఇంకా తర్వాత కామన్ తీసి డిమాయిస్ థియరమ్ అప్లై చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి రైట్ సైడ్ యొక్క వాల్యూ వస్తుంది. ఈ ఫోర్త్ ప్రాబ్లం 7 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఫిఫ్త్ ప్రాబ్లం ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్కి, ఫిఫ్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడమ్మా 7 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లమే నిన్న ఎక్సర్సైజ్లో చెప్పాం, కాకపోతే ఇది ఇంకొద్దిగా లెంతీగా ఉంటుంది. ఓకేనా, గివెన్ కండిషన్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు 0 దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అయితే ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 3/2 దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా అని ప్రూవ్ చేయాలి. మనకి యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా కనిపిస్తున్నాయి కాబట్టి యాంగిల్స్ కనపడేటప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో కన్సిడర్ చేయాలి. యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా ఉన్నాయి కాబట్టి 3 కాంప్లెక్స్ నెంబర్స్ని ఏ కామా బి కామా సి అనుకుంటున్నాం, వాటి యొక్క యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా అనుకుంటే కనుక లెట్ ఏ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అనుకుంటున్నాం. నెక్స్ట్ బి అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్లో యాంగిల్ బీటా అనుకుంటే కనుక కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా వస్తుంది. నెక్స్ట్ సి అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్లో యాంగిల్ గామా అనుకుంటే కనుక సి ఈక్వల్ టు కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా వస్తుంది. ఓకేనా, ఏబిసి నుంచి నెక్స్ట్ ఏం రాసుకోవాలి అంటే కనుక 1/a 1/b 1/c యొక్క వాల్యూస్ రాయాలి. ఇక్కడ మనకి ఏ ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అయితే కనుక 1/z యొక్క వాల్యూ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అవుతుంది. కాబట్టి ఏ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అయితే కనుక 1/a యొక్క వాల్యూ కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా అవుతుంది. అలా బి ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అయితే కనుక 1/b యొక్క వాల్యూ కాస్ బీటా
మైనస్ ఐ సైన్ బీటా అవుతుంది. సి ఈక్వల్ టు కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా అయితే కనుక 1/c యొక్క వాల్యూ కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా అవుతుంది. ఇలా ఏ బిసిని కన్సిడర్ చేసి 1/a 1/b 1/cని రాసిన తర్వాత 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c యొక్క వాల్యూ వస్తుందో రాసుకోవాలి. ఇప్పుడు 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 1/a అంటే ఆల్రెడీ వాల్యూ ఉంది, కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా ఉంది, ప్లస్ 1/b అంటే మళ్ళీ మన దగ్గర కాంప్లెక్స్ నెంబర్ ఉంది, కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా ఉంది, ప్లస్ 1/c అంటే ఆల్రెడీ వాల్యూ ఉంది, కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా ఉంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంకా రైట్ సైడ్ వాటిలో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్స్ యాడ్ చేస్తే కనుక రియల్ పార్ట్ యొక్క వాల్యూస్ ఏమున్నాయి, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా అనే రియల్ పార్ట్ అవుతుంది. ఇమాజినరీ పార్ట్ మొత్తంలోంచి మైనస్ ఐని కామన్ తీస్తే కనుక మైనస్ ఐ ఇంటూ ఏమొస్తుంది, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా వస్తుంది. గివెన్ కండిషన్ చూస్తే కనుక కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా యొక్క వాల్యూ 0 మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా యొక్క వాల్యూ 0 ఉంది. 0 మైనస్ ఐ ఇంటూ 0 అంటే కనుక 0 అవుతుంది. కాబట్టి 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c యొక్క వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. అవసరం వచ్చిన చోట మళ్ళీ సబ్స్టిట్యూట్ చేద్దాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే కనుక a ప్లస్ b ప్లస్ c యొక్క వాల్యూ వస్తుందో కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఏ అంటే కాంప్లెక్స్ నెంబర్ ఏమనుకున్నాం, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అనుకుంటున్నాం, ప్లస్ b అంటే కాంప్లెక్స్ నెంబర్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అనుకుంటున్నాం, ప్లస్ సి అంటే కాంప్లెక్స్ నెంబర్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా అనుకుంటున్నాం. ఇందులో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్స్ యొక్క వాల్యూస్ యాడ్ చేస్తే కనుక రియల్ పార్ట్ యొక్క వాల్యూస్ ఏమున్నాయి, కాస్ ఆల్ఫా ఉంది ప్లస్ కాస్ బీటా ఉంది ప్లస్ కాస్ గామా ఉంది. ఇమాజినరీ పార్ట్ రావాలంటే అన్నిటిలోంచి ప్లస్ ఐని కామన్ తీస్తే కనుక ఐ ఇంటే రాసుకోవచ్చు, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అవుతుంది. గివెన్ కండిషన్లో కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా యొక్క వాల్యూ 0 ఉంది, ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా యొక్క వాల్యూ 0, ఐ ఇంటూ 0 0, 0 ప్లస్ 0 అంటే 0 వస్తుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 0 అవుతుంది. ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 చేస్తున్నట్టు కనుక స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ వచ్చేటువంటి కండిషన్ ఏం చేస్తున్నా, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 స్క్వేర్ వస్తుంది. 0ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 0నే అవుతుంది. ఓకేనా, ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే మనకి ఫార్ములా ఉంది. ఏమొస్తుంది ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఈక్వల్ టు 0 వస్తుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఈక్వల్ టు 0. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంతే ఉంచేస్తున్నా. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తున్నాను అంటే కనుక ఇందులో ఉండే ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2caలోంచి ప్రతి దాంట్లోంచి ఏం కామన్ తీస్తున్నా అంటే కనుక 2abcని కామన్ తీస్తున్నాం. జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ టర్మ్లో 2ab మాత్రమే ఉంది, 2abc లేదు, 2ab కామన్ తీసాం, 2abc కామన్ తీసాం. ఇక లేనటువంటి వాల్యూ దీన్ని కామన్ తీసాం, సిని కామన్ తీసాం కాబట్టి 1/c అవుతుంది. 2bcలోంచి 2abc కామన్ తీస్తే కనుక ఏ లేదు కాబట్టి 1/a అవుతుంది. 2caలోంచి 2abc కామన్ తీస్తే కనుక b లేదు కాబట్టి 1/b అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2abc ఇంటూ అన్నిటికీ మధ్యలో గుర్తులు ప్లస్ ఉన్నాయి కాబట్టి ఏది అటాచ్ చేసినా ఒకే వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏం రాసుకుందాం, దాన్ని 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈక్వల్ టు 0 రాస్తున్నాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2abc ఇంటూ దానికోసం వాల్యూ ముందే ఫైండ్ అవుట్ చేసాం. 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c యొక్క వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది కాబట్టి ఈ 1/a ప్లస్ 1/c ప్లస్ 1/b ప్లస్ 1/c అంటే వాల్యూ 0. 2abc ఇంటూ 0 అంటే కనుక 0 అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ కండిషన్ ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ 2abc ఇంటూ 0 అంటే 0 వస్తుంది.
ఈక్వల్ టు రైట్ సైడ్ 0 ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 0ని యాడ్ చేయడంలో వాల్యూ చేంజ్ కాదు కాబట్టి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ కండిషన్లో ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏ అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, బి అంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, సి అంటే కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా ఉన్నాయి. ఇక్కడ ఏబిసి మనం అనుకున్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏంటి వాల్యూ ఉంది, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఉంది, స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ వస్తుంది. బి అంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అనుకుంటున్నాం కాబట్టి కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, బి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. నెక్స్ట్ సి యొక్క వాల్యూ ఎంత ఉంది మనకి, కాంప్లెక్స్ నెంబర్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా ఉంది, సి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఆల్ఫాని తీటా 2ని ఎన్ అనుకుంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉంది. బై యూజింగ్ డిమోయిస్రా కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా వస్తుంది. ఎన్ అంటే 2 ఉంది, తీటా అంటే ఆల్ఫా ఉంది, కాస్ ఎన్ తీటా అంటే కాస్ 2 ఆల్ఫా వస్తుంది, ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా అంటే కనుక ఐ సైన్ 2 ఆల్ఫా వస్తుంది. నెక్స్ట్ తర్వాత కూడా బీటాని ఎన్, బీటాని తీటా 2ని ఎన్ అనుకుంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉంది. కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా అంటే కనుక కాస్ 2 బీటా ప్లస్ ఐ సైన్ 2 బీటా. ఈసారి గామాని తీటా 2ని ఎన్ అనుకుంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉంది. కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా కాబట్టి కాస్ 2 గామా ప్లస్ ఐ సైన్ 2 గామా ఈక్వల్ టు 0. ఇంకా లెఫ్ట్ సైడ్ రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ కనిపిస్తున్నాయి. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ని యాడ్ చేస్తే కనుక రియల్ పార్ట్ యొక్క వాల్యూస్ ఏమున్నాయి, కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా అనే రియల్ పార్ట్ యొక్క వాల్యూ వస్తుంది. ఇమాజినరీ పార్ట్ రావాలి అంటే కనుక ప్రతి దాంట్లోంచి ఐని కామన్ తీయాలి. ఐని కామన్ తీసే వాల్యూస్ ఏమేమి ఉంటాయి, సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా వస్తుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ 0 ఉంది. 0ని వాల్యూ చేంజ్ కాకుండా రాసుకోవచ్చు, 0 ప్లస్ ఐ ఇంటూ 0 రాయొచ్చు. లెఫ్ట్ సైడ్ ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంది, రైట్ సైడ్ ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంది. 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అయితే కనుక రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ చేయాలి. రియల్ పార్ట్ ఈక్వల్ చేస్తే కనుక కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా యొక్క వాల్యూ 0 వస్తుంది. అలా ఇమాజినరీ పార్ట్ని ఈక్వల్ చేస్తే కనుక సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా ఈక్వల్ టు 0 వస్తుంది. మనం ఈ కండిషన్ యూజ్ చేసి ఏది ప్రూవ్ చేయలేం, దీని నుంచే మనకు కావాల్సినటువంటి 2 కండిషన్స్ ప్రూవ్ చేయగలం. ఇక్కడ ఆల్ఫాని కానీ బీటాని కానీ గామాని కానీ ఏ అనుకుంటే కనుక కాస్ 2a లాగా ఉంది. కాస్ 2aకి కాసుల్లో ఫార్ములా ఉంది, సైన్లో ఫార్ములా ఉంది. కాస్ 2aకి కాసుల్లో ఫార్ములా చూస్తే కనుక 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఆల్ఫాని ఏ అనుకుంటే కనుక కాస్ 2a లాగా ఉంది. కాబట్టి కాస్ 2a అంటే ఫార్ములా వస్తుంది 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఏ దగ్గర ఆల్ఫా ఉంది కాబట్టి 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1. ఈసారి బీటాని ఏ అనుకుంటే కనుక కాస్ 2a లాగా ఉంది 2 కాస్ స్క్వేర్ బీటా మైనస్ 1. గామాని ఏ అనుకుంటే కనుక 2 కాస్ స్క్వేర్ గామా మైనస్ 1 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 కాస్ స్క్వేర్ బీటా ప్లస్ 2 కాస్ స్క్వేర్ గామా ఉంది. -1 అంటే కనుక -3 ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ 3 టర్మ్స్లో 2ని కామన్ తీస్తే కనుక 2 ఇంటూ ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా మైనస్ రైట్ సైడ్ పోతే +3 అవుతుంది. 2 మల్టిపుల్గా ఉంది కాబట్టి రైట్ సైడ్ పోతే కనుక డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ ఎంత వస్తుంది, వాల్యూ 3/2 వస్తుంది. ఓకేనా, దీని నుంచి మనం సైన్లో కండిషన్ ప్రూవ్ చేయొచ్చు. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అయితే కనుక కాస్ స్క్వేర్ తీటా అంటే రాసుకోవచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. కాబట్టి కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. కాస్ స్క్వేర్ బీటా అంటే కనుక 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా. కాస్ స్క్వేర్ గామా అంటే కనుక 1 మైనస్ సైన్ స్క్వేర్ గామా వస్తుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత ఉంది, 3/2 ఉంది. 1 + 1 అంటే కనుక 3 వస్తుంది. రైట్ సైడ్ నుండి 3/2 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక -3/2 వస్తుంది. ఈ మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ బీటా మైనస్ సైన్ స్క్వేర్ గామా రైట్ సైడ్ పోతే కనుక అన్ని మైనస్లోనే కాబట్టి రైట్ సైడ్ పోతే ప్లస్ అయిపోతాయి. కాబట్టి సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా అవుతుంది. రెండింటికి ఎల్సిఎం 2 అవుతుంది. 2 × 3 6, 6 - 3 అంటే 3 అవుతుంది. ఇక్కడ 3/2 ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్
సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా వస్తుంది. కాబట్టి సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా యొక్క వాల్యూ 3/2 ఉంది. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా యొక్క వాల్యూ 3/2 ఉంది. రెండింటి యొక్క వాల్యూస్ 3/2 ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు అంటే కనుక కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 3/2 దట్ ఈస్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామాకి ఈక్వల్ అవుతుంది. అది వాడు ప్రూవ్ చేయమన్నటువంటి కండిషన్. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. ఏబిసి కాంప్లెక్స్ నెంబర్స్ని ఆల్ఫా బీటా గామా యాంగిల్స్లో కన్సిడర్ చేసిన తర్వాత 1/a 1/b 1/c రాసుకోవాలి. 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c వాల్యూ చూస్తే కనుక 0 అయిపోతుంది. అలానే a ప్లస్ b ప్లస్ c యొక్క వాల్యూ కూడా 0 వస్తుంది. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే కనుక a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca వస్తుంది. a² ప్లస్ b² ప్లస్ c² అంతే ఉంచేసి ఈ 3 టర్మ్స్ నుంచి 2abc కామన్ తీసి కనుక బ్రాకెట్లో 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c వస్తుంది. దీని యొక్క వాల్యూ ఆల్రెడీ మనకి 0 అని తెలుసు కాబట్టి a² ప్లస్ b² ప్లస్ c² ఈక్వల్ టు 0 వస్తుంది. అందులో ఏ వాల్యూ b వాల్యూ c వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి డెమోన్స్ట్రేషన్ అప్లై చేసిన తర్వాత రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్స్ యాడ్ చేస్తే కనుక రియల్ పార్ట్ యొక్క వాల్యూ 0 వస్తుంది, ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ 0 వస్తుంది. ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ టు 0 తీసుకుని ఏ కండిషన్ ప్రూవ్ చేయలేం. రియల్ పార్ట్ యొక్క వాల్యూ 0 తీసుకున్న తర్వాత కాస్ట్ ఏకి ఫార్ములా 2 cos square a minus 1 కాబట్టి దీన్ని కాస్ట్లో చేంజ్ చేసాం. మళ్ళీ కాస్ స్క్వేర్ తీటా అంటే 1 - sin స్క్వేర్ తీటా వస్తుంది. సైన్ కూడా ఒక కండిషన్ వచ్చేస్తుంది. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. 7 మార్క్స్కి ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూడమ్మా, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. యూనిటీ యొక్క క్యూబ్ రూట్స్ యొక్క వాల్యూస్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. యూనిటీ అంటే వాల్యూ ఎంత 1. క్యూబ్ రూట్ అంటే పవర్లో ఎంత ఉంది 1/3 ఉంటుంది. కాబట్టి 1/1/3 యొక్క రూట్స్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. 1/1/3 యొక్క రూట్స్ ఏమొస్తాయో మనకి తెలియదు కాబట్టి లెట్స్ x ఈక్వల్ టు 1 హోల్ పవర్ 1/3 అనుకుంటే కనుక ఆ x యొక్క వాల్యూస్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ యొక్క మీనింగ్ ఏంటిది 1 పవర్ 1/3 అవుతుంది. యూనిటీ అంటే వాల్యూ 1, క్యూబ్ రూట్ అంటే పవర్లు ఎంత ఉంటుంది 1/3 ఉంటుంది. కాబట్టి 1 పవర్ 1/3కి ఎన్ని వాల్యూస్ వస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూస్ ఏంటో తెలియదు కాబట్టి x అనుకుంటున్నాం. x యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి యూనిటీ యొక్క వాల్యూస్ వస్తాయి. ఇంకా x వాల్యూ రావాలి అంటే కనుక పవర్లో 1/3 ఉండకూడదు. 1/3 పోవాలి అంటే కనుక క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ ఏం చేయాలి క్యూబింగ్ చేయాలి. మనకి స్క్వేర్ రూట్ పోవాలంటే ఏం చేస్తున్నాం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. ఇక్కడ క్యూబ్ రూట్ పోవాలంటే కనుక క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే కనుక రెండింటికి పవర్లు ఏమొస్తుంది 3 వస్తుంది. ఇక్కడ x క్యూబ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 1 పవర్ 1/3 ఉంది. క్యూబ్ చేస్తున్నాం కాబట్టి పవర్లో 3 వస్తుంది. ఇది a పవర్ m హోల్ పవర్ n లా ఉంది అనుకుంటే కనుక a పవర్ m ఇంటూ n వస్తుంది. అండ్ 1 పవర్ 1 వస్తుంది, దాన్ని 1గా రాసుకోవచ్చు. x క్యూబ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఏం చేస్తూ ఉంటారు x క్యూబ్ ఈక్వల్ టు 1 అయితే కనుక x ఈక్వల్ టు 1 అని రాస్తూ ఉంటారు. కానీ అలా రాయకూడదు. రైట్ సైడ్ ఉంటే 1, లెఫ్ట్ సైడ్ వస్తే కనుక -1 వస్తుంది. x క్యూబ్ -1 ఈక్వల్ టు 0. x పవర్లో హైయెస్ట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అన్ని వాల్యూస్ ఉంటాయి. x పవర్లో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది 3 ఉంది. కాబట్టి మొత్తం ఎన్ని వాల్యూస్ రావాలి 3 వాల్యూస్ రావాలి. ఆ 3 వాల్యూస్ రావాలి అంటే కనుక దీన్ని ఎలా సాల్వ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. 1 వాల్యూ చేంజ్ కాకుండా 1 క్యూబ్ అనుకుంటే కనుక xని a 1ని b అనుకుంటే అది a క్యూబ్ - b క్యూబ్ లాగా ఉంది. మనకి a క్యూబ్ - b క్యూబ్ అంటే కనుక ఫార్ములా చాలా చోట్ల యూజ్ చేసి ఉంటాం. a క్యూబ్ - b క్యూబ్ ఈక్వల్ టు a - b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b స్క్వేర్గా రాసుకోవచ్చు. a క్యూబ్ - b క్యూబ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి a - b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. xని a 1ని b అనుకుంటే కనుక a క్యూబ్ - b క్యూబ్ లాగా ఉంది. a - b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. a అంటే వాల్యూ x, b అంటే వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసి కనుక x - 1 ఇంటూ x² ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకేనా, x - 1 ఇది a b అనుకుంటే కనుక a ఇంటూ b ఈక్వల్ టు 0 లా ఉంది. కాబట్టి ఐదర్ a ఈక్వల్ టు 0 ఆర్ b ఈక్వల్ టు 0. a ఈక్వల్ టు 0 అంటే కనుక x - 1 ఈక్వల్ టు 0, b ఈక్వల్ టు 0 అంటే x² ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0 వస్తుంది. x - 1 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 1. దీన్ని సాల్వ్ చేస్తే రిమైన్ 2 వాల్యూస్ వస్తాయి. 1 ఇంటూ 1 1 యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 1 రాదు. కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ రావు. ఫ్యాక్టర్స్ రాకపోతే కనుక ఎలా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి రూట్స్కి
ఇక్కడ మనకి వచ్చినటువంటి ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 లాగా ఉంది అనుకుంటే కనుక ఫ్యాక్టర్స్ రాకపోతే ఫార్ములా అప్లై చేయాలి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫార్ములాలో ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి ఇందులో ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 1 సి ఈక్వల్ టు 1 అవుతుంది ఏ బి సి వాల్యూస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 4/2 వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ 4 అంటే కనుక -3 వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్లో నెగిటివ్ వాల్యూ ఎగ్జిస్ట్ కాదు రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ కాదు కానీ కాంప్లెక్స్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది చాలాసార్లు మనకు ముందు చాప్టర్లో వచ్చింది రూట్లోంచి నెగిటివ్ బయటకు వచ్చింది అంటే కనుక వాల్యూ ఏమవుతుంది కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది అదే ఐ అవుతుంది ఇక్కడ ఐ ఇంటూ √3/2 వస్తుంది ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూస్ ఏమొస్తున్నాయి ఇక్కడ మనకి 1 ఒక వాల్యూ అవుతుంది -1 ప్లస్ i√3/2 ఒక వాల్యూ అవుతుంది -1 మైనస్ i√3/2 ఇంకొక వాల్యూ అవుతుంది దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఒక వాల్యూ -1 ప్లస్ i√3/2 ఒక వాల్యూ అవుతుంది ఇంకొక వాల్యూ ఏమవుతుంది -1 మైనస్ i√3/2 అవుతుంది ఇక్కడ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే కనుక 1 -1 ప్లస్ i√3/2 -1 మైనస్ i√3/2 అనేటువంటి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే ప్రతి చోట మనం -1 ప్లస్ i√3/2 -1 మైనస్ i√3/2 రాయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి వాటిని ఏం చేయాలి అంటే కనుక ఒక వాల్యూ అనుకుంటాం అది ఏ వాల్యూ అనుకుంటాము అంటే కనుక దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఒమేగా స్క్వేర్ అనుకుంటాం 1 అనుకుంటాం -1 ప్లస్ i√3/2 ఒమేగా అనుకుంటే కనుక తర్వాత యొక్క వాల్యూ ఒమేగా స్క్వేర్ వస్తుంది లేదా దీన్ని ఒమేగా స్క్వేర్ అనుకుంటే కనుక అది ఒమేగా అవుతుంది ఎందుకు ఒమేగా స్క్వేర్ అవి అనుకోవచ్చు అంటే కనుక దీన్ని స్క్వేర్ చేస్తే దాని పక్కన ఉండే వాల్యూ వస్తుంది లేదా దీన్ని స్క్వేర్ చేస్తే దాని ముందు ఉండే వాల్యూ వస్తుంది అందుకే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే కనుక మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మ్యాట్రిక్స్లో రాసుంటాం 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే వాల్యూ 0 రాసుకుంటాం ఒమేగా క్యూబ్ అంటే వాల్యూ 1 అని రాసుకుంటాం దానికి రీజన్ ఇది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే వాల్యూ 1 క్యూబ్ రూట్ అంటే 1/3 కాబట్టి 1 పవర్ 1/3కి మొత్తం ఎన్ని రూట్స్ ఉంటాయి పవర్లో 1/n లాగా ఉంది అంటే కనుక ఇక్కడ వాల్యూ ఎంతైతే ఉంటుందో అన్ని వాల్యూస్ ఉంటాయి ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి 3 వాల్యూస్ వస్తున్నాయి ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూస్ 1 ప్లస్ i√3/2 -1 మైనస్ i√3/2 వస్తుంది ఒకటి ఒమేగా అనుకుంటే ఇంకోటి ఒమేగా స్క్వేర్ వస్తుంది మీకు ఇంకా కావాలంటే డౌట్ చూడండి ఒమేగా ఈక్వల్ టు వాల్యూ ఎంత అనుకుంటున్నాం మనం -1 ప్లస్ i√3/2 ఒమేగా అనుకుంటున్నాం దీన్ని స్క్వేర్ చేస్తే దాని పక్కన ఉండే వాల్యూ వస్తుంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు -1 ప్లస్ i√3/2 వస్తుంది దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే కనుక a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది ఏ స్క్వేర్ అంటే కనుక -1 స్క్వేర్ చేస్తే 1 ప్లస్ బి స్క్వేర్ అంటే కనుక i√3 హోల్ స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే -1 √3 స్క్వేర్ చేస్తే కనుక √3 వస్తుంది -3 వస్తుంది ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ఏ వాల్యూ -1 ఉంది 2 ఇంటూ -1 ఇంటూ i√3 అంటే కనుక -2 i√3 వస్తుంది కింద 2ని స్క్వేర్ చేసే వాల్యూ 4 అయిపోతుంది 1 -3 అంటే -2 వస్తుంది -2 i√3/4 వస్తుంది పై రెండిట్లో దేన్ని కామన్ తీయచ్చు 2ని కామన్ తీస్తే కనుక -1 ఎంత ఉంటుంది -i√3/4 వస్తుంది 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతే కనుక వాల్యూ ఎంత వస్తుంది -1 మైనస్ i√3/2 అంటే ఒమేగాని స్క్వేర్ చేస్తే కనుక వాల్యూ ఎంత వస్తుంది -1 మైనస్ i√3/2 వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్లో ఒకటి ఒమేగా అనుకుంటే కంపల్సరీ దాని పక్కన ఉండే వాల్యూ ఏమవుతుంది ఒమేగా స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఎక్కడైనా ప్రాబ్లం చేసేటప్పుడు ఒమేగా యొక్క వాల్యూ అనుకోవాలి అంటే కనుక మీరు గుర్తుపెట్టుకోవాలి ఒమేగా వాల్యూ ఎంత అవుతుంది -1 ప్లస్ i√3/2 అనేది ఒమేగా అవుతుంది అప్పుడు ఒమేగా స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది -1 మైనస్ i√3/2 అవుతుంది కాబట్టి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ యొక్క వాల్యూస్ ఏమైతే అంటే కనుక 1 ఒమేగా స్క్వేర్ అయితే దేర్ ఫోర్ 1 ఒమేగా స్క్వేర్ ఆర్ ఏమంటా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఒకటి యొక్క ఘన మూలాలు 1 ఒమేగా స్క్వేర్ అయితే 1 ఒమేగా స్క్వేర్లు క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయినాయి అంటే కనుక మనకి 2 ఫార్ములాస్ వస్తాయి అవి ఏంటి అంటే కనుక 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ యొక్క వాల్యూ 0 అవుతుంది ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే కనుక ఇంకా ప్రాబ్లం చేసేటప్పుడు సెకండ్
ఎక్సైడ్లో ఎక్కువగా యూజ్ చేసే ఫార్ములాస్ ఇవే. 1 + ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది 0 అవుతుంది. ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1. ఇవి ఎలా అవుతాయో తెలియాలి అంటే కనుక కనుక్కోవచ్చు మీరు వాల్యూస్. 1 + ఒమేగా స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత అంటున్నాం 0. మన ఊరగా 0 అని రాయట్లేదు, ఫార్ములా వస్తాయి కావాలి అంటే కనుక 1 + ఒమేగా అంటే వాల్యూ ఎంత ఉంది మన దగ్గర -1 + i√3/2 ఉంది. ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే వాల్యూ ఎంత ఉంది -1 - i√3/2 ఉంది. మొత్తానికి ఎల్సిఎం ఎంత అవుతుంది 2 ఎల్సిఎం అవుతుంది. దీని కింద 1 ఉంటుంది, 2 × 1 2. ఇంకా రెండింటిలో ఎల్సిఎం ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తుంటే అవసరం లేదు. కాబట్టి వాల్యూ ఏమొస్తుంది ప్లస్ ఇంటూ -1 + i√3 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -1 - i√3 వస్తుంది. ప్లస్ i√3 క్యాన్సిల్ అయిపోతుంది 2 -1 -2 వస్తుంది. 2 - 2 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 అవుతుంది. కాబట్టి 1 + ఒమేగా స్క్వేర్ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 0కి ఈక్వల్ అవుతుంది. అలానే ఇంకా ఏమంటున్నాం ఫార్ములా ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాం వాల్యూ 1 అంటున్నాం. ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ లేదు మనకు అక్కడ. ఒమేగా క్యూబ్ను మనకి ఏ వాల్యూస్ ఉన్నాయి ఒమేగా స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి ఒమేగా క్యూబ్ని దేంట్లోకి మార్చుకోవాలి అంటే కనుక ఒమేగా స్క్వేర్లోకి రాస్తే కనుక a⁴m × a⁴n ఫార్ములా ప్రకారం ఒమేగా క్యూబ్ని ఒమేగా స్క్వేర్ రాస్తున్నాం. ఇప్పుడు ఒమేగా స్క్వేర్ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఒమేగా అంటే వాల్యూ ఎంత ఉంది -1 + i√3/2 ఉంది. ఒమేగా స్క్వేర్ అంటే -1 - i√3/2 ఉంది. రెండు మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేసేయచ్చు. -1 a √3ని b అనుకుంటే కనుక ఏ ఫార్ములాలో ఉంది అది a + ib × a - ib లాగా ఉంది. a² + b² వస్తుంది. a² అంటే -1² 1 వస్తుంది. ప్లస్ b² అంటే √3² అంటే కనుక వాల్యూ 3 వస్తుంది. కింద 2 × 2 అంటే 4 వస్తుంది. 1 + 3 4 అంటే వాల్యూ 1 అయిపోతుంది. అందుకే ఫార్ములాస్ ఏం రాస్తుంటాం మనం ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1 అవుతుంది. కాబట్టి 1 ఒమేగా స్క్వేర్ అనేటువంటి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే కనుక 1 + ఒమేగా స్క్వేర్ యొక్క వాల్యూ 0 అవుతుంది. ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఓకేనా. కాబట్టి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే కనుక ప్రూఫ్ మొత్తం ఎప్పుడు అడగలేదులే కానీ ఈ ఫార్ములాస్ మాత్రం మనకి వెరీ ఇంపార్టెంట్. ముందు ఎక్సర్సైజ్లో డిమాయిస్లో స్టార్ట్ చేసినప్పుడు i² ఈక్వల్ ఎంత వచ్చింది మనకి వాల్యూ -1. చాలాసార్లు మనం i² యొక్క వాల్యూ -1 రాసుకుంటూ ఉంటాం, కానీ తెలుసా -1 ఎలా వస్తుందో ఎప్పుడు తెలుసు కదా. అలానే ఈ ఫార్ములాస్ కూడా చాలాసార్లు యూజ్ చేస్తున్నాం మనం, మ్యాట్రిసెస్లో యూజ్ చేస్తాం. కాబట్టి 1 + ఒమేగా స్క్వేర్ యొక్క వాల్యూ 0 ఎందుకు అవుతుందో తెలుసుకోవాలి. ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1 ఎందుకు అవుతుందో తెలియాలి అంటే కనుక ఏం తెలియాలి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ యొక్క వాల్యూస్ ఏమేమి ఉంటాయో తెలిస్తే కనుక ఆ వాల్యూస్ దానికి ఎందుకు ఈక్వల్ అయితే రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మనకి ప్రాబ్లమ్స్లో చేసేటప్పుడు చాలా చోట్ల వస్తుంది, దానికోసం ఫస్ట్ ఇప్పుడే ముందు రాసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే కనుక nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఏంటిది nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఎంత వాల్యూ 1. యూనిటీ అంటే ఎంత వాల్యూ 1. nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈక్వల్ టు నెక్స్ట్ కింద రాయండి nth రూట్స్ ఆఫ్ యూనిటీ యొక్క వాల్యూస్ ఎన్ని ఉంటాయి అంటే కనుక n వాల్యూస్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి అర్థమవుతుంది. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే వాల్యూస్ ఎన్ని వస్తున్నాయి 3 వస్తున్నాయి. కాబట్టి nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే వాల్యూస్ ఎన్ని రావాలి n వాల్యూస్ రావాలి. ఆ n వాల్యూస్ ఎలా వస్తాయి అంటే కనుక యూనిటీ అంటే వాల్యూ ఎంత అంటున్నాం 1 అంటున్నాం. క్యూబ్ రూట్ అంటే పవర్లు ఎంత వస్తుంది 1/3 వస్తుంది. ఫోర్త్ రూట్ అంటే పవర్ ఎంత వస్తుంది 1/4 వస్తుంది. స్క్వేర్ రూట్ అంటే పవర్ ఎంత వస్తుంది 1/2 వస్తుంది. కాబట్టి nth రూట్ అంటే పవర్ల వాల్యూ ఎంత వస్తుంది 1/n వస్తుంది. 1/4 వాల్యూ ఎంత వస్తుంది 1/n వస్తుంది. మనం ఇప్పుడు దాకా అందరూ చేసినటువంటి ప్రాబ్లమ్స్లో 1 యొక్క పవర్లో వాల్యూ ఎంత రాసుకుంటూ ఉంటాం 1 అని రాసుకుంటూ ఉంటాం. 1 పవర్లో వాల్యూ ఎంత ఉన్నా 1 అని రాసుకుంటూ ఉంటాం. అది మనకు తెలియక ముందు 1 పవర్లో వాల్యూ ఎంత ఉన్నా 1 నేను కూడా చెప్తూ ఉంటాను. కానీ ఎప్పుడంటే కనుక ఈ 1 యొక్క పవర్లో వాల్యూ ఇంటిజర్ ఉన్నప్పుడు 1 యొక్క పవర్లో ఇంటిజర్ ఉంటే కనుక వాల్యూ 1 అవుతుంది. కానీ ఇంటిజర్ కాకుండా ఇలా రేషనల్ నెంబర్ ఉంటే కనుక వాల్యూ 1 కాదు. ఈ రేషనల్ నెంబర్లో కింద క్యూ దగ్గర వాల్యూ ఎంతైతే ఉంటుందో అన్ని వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు 1 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. 1 క్యూబ్ ఉంటే 1, 1/4 ఉంటే 1. ఎందుకంటే పవర్లో ఉండేటి ఏంటి ఇంటీజర్స్. అదే 1 యొక్క పవర్లో ఇంటీజర్ కాకుండా ఇలా ఉంది అనుకోండి p/q ఫామ్లో ఉండి క్యూ దగ్గర వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది. అంటే దీని మీనింగ్ ఏంది క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ. దీని యొక్క వాల్యూ 1 అవుతుందా 1 అనేది ఒక వాల్యూ అవుతుంది. కానీ మొత్తం ఎన్ని వాల్యూస్ ఉంటాయి 3 వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడే మన ప్రాబ్లం చేసింది 1 పవర్లో 1/3 ఉంది అంటే కనుక ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి 3 వాల్యూస్ వస్తున్నాయి.
వస్తున్నాయి. అదే 1 పవర్లో 1/4 ఉంటే కనుక ఎన్ని వాల్యూస్ వస్తాయి? 4 వాల్యూస్ వస్తాయి. తర్వాత ప్రాబ్లంలో పోయినప్పుడు ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఆ 4 వాల్యూస్ ఏమొస్తాయి అంటే కనుక 1 ఒక వాల్యూ అవుతుంది, -1 ఒక వాల్యూ అవుతుంది, i ఒక వాల్యూ వస్తుంది, -i ఒక వాల్యూ అవుతుంది. దాని 4th రూట్స్ ఆఫ్ యూనిటీ అంటాం. ఇలా మొత్తం చేస్తున్నట్టు అవసరం లేదు. అందుకే nth రూట్స్ ఆఫ్ యూనిటీ రాస్తే కనుక రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని 1 పవర్లో 1/4 ఉన్నా, 1/5 ఉన్నా, 1/6 ఉన్నా, 1/12 ఉన్నా, 1/24 ఉన్నా, ఏది ఉన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి 1 యొక్క పవర్లో వాల్యూ ఎంత ఉన్నా 1. ఎప్పుడు 1 అవుతుంది? ఇంటిజర్ ఉన్నప్పుడు 1 అవుతుంది. కానీ 1/n ఫామ్లో ఉన్నప్పుడు వాల్యూ 1 కాదు. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి దానికి? n వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఇక్కడి నుంచి చెప్పారంటే ప్రాసెస్ జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ అన్ని అదే మోడల్లో చేయాల్సి ఉంటుంది. ఓకేనా? కాబట్టి 1 పవర్లో వాల్యూ 1/n, పవర్లో మనకి 1/n ఉన్నా దానికి యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక డిమోయిస్ థియరం అప్లై చేయాలి. డిమోయిస్ థియరం అప్లై చేయాలి అంటే కనుక ఈ బ్రాకెట్లో ఉండే నెంబర్ ఎలా ఉండాలి? cos θ ప్లస్ i sin θ కానీ లేదా cos θ మైనస్ i sin θ ఫామ్లో రాయాలి. అలా రాయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న నెంబర్ ఏ నెంబర్ అయి ఉండాలి? కాంప్లెక్స్ నెంబర్ అయి ఉండాలి. కాబట్టి 1 వాల్యూ చేంజ్ కాకుండా కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో ఏం రాసుకోవచ్చు అంటే కనుక 1 ప్లస్ i ఇంటూ 0గా రాయొచ్చు. i ఇంటూ 0 వస్తుంది, 1 ప్లస్ 0 అంటే కనుక 1 అవుతుంది. కాబట్టి 1 వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాసా? 1 ప్లస్ i ఇంటూ 0 రాస్తున్నాం, హోల్ పవర్ 1/n ఉంది. ఇప్పుడు దీన్ని cos θ ప్లస్ i sin θ ఫామ్లోకి మార్చాలి అంటే కనుక దేంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి? r వాల్యూ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. r ఇంటూ ఫార్ములా ఏమొస్తుంది? √(x² + y² వస్తుంది. x యొక్క వాల్యూ 1 ఉంది, r యొక్క వాల్యూ 0 ఉంది. √(x² + y² అంటే కనుక √(1 + 0) వస్తుంది, అంటే √1 వస్తుంది. వాల్యూ ఎంత వస్తుంది? 1. 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేయడం వాల్యూ చేంజ్ కాదు. కాబట్టి 1ని కాస్గా మార్చాలి, 0ని దేనిగా మార్చాలి? సైన్గా మార్చాలి. కాబట్టి ఇక్కడ కాస్ రావాలి, ఇక్కడ సైన్ రావాలి. రెండు యాంగిల్స్ ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. కాస్ వాల్యూ 1, సైన్ వాల్యూ 0 ఎప్పుడు అవుతుంది అంటే కనుక కాస్ వాల్యూ 1 కావాలి, సైన్ వాల్యూ ఎంత కావాలి? 0 కావాలి. కాబట్టి కాస్ 1 సైన్ 0 ఏ యాంగిల్ వద్ద అయితే అంటే కనుక ఈక్వల్గా 0 డిగ్రీ వద్ద అవుతాయి. కాస్ 0 డిగ్రీ యొక్క వాల్యూ 1 అవుతుంది, సైన్ 0 డిగ్రీ యొక్క వాల్యూ 0 అవుతుంది. కాబట్టి కాస్ 0 ప్లస్ i sin 0గా రాసుకోవచ్చు, హోల్ పవర్ 1/n ఉంది. కాస్ θ ప్లస్ i sin θని సింపుల్గా ఏం రాసుకోవచ్చు అంటే కనుక సిస్ θ రాసుకోవచ్చు. θ అంటే వాల్యూ ఎంత ఉంది? θ అంటే వాల్యూ ఎంత ఉంది? 0 డిగ్రీ ఉంది. పవర్లో ఉండే వాల్యూ ఎంత ఉంది? 1/n ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు రాసే స్టెప్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి పవర్లో ఓన్లీ n ఉంటే కనుక డైరెక్ట్ డిమోయిస్ థియరం అప్లై చేసి కాస్ n θ ప్లస్ i sin n θ రాస్తాం. కానీ 1/n ఉన్నప్పుడు మొత్తం n రూట్స్ రావాలి అంటే కనుక ఇక్కడ θ వాల్యూ ఏదైతే ఉందో దానికి ఏం చేయాలి అంటే కనుక ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి θకి 2k పైని యాడ్ చేయాలి. θ ఏదైతే ఉంటుందో దానికి వాల్యూ ఎంత యాడ్ చేయాలి? 2k పై యాడ్ చేస్తే కనుక మనకి కావాల్సిన వాల్యూస్ మొత్తం వస్తాయి. పవర్లో వాల్యూ ఏమున్నాయి? 1/n ఉంది. k రాయంగానే k యొక్క వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుందో రాసుకోవాలి. వేరే k అనేటువంటి వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుందంటే కనుక 0 నుంచి స్టార్ట్ అయ్యి 0, 1, 2, అప్ టు సో ఆన్. ఇక్కడ ఎంత దగ్గర వాల్యూ ఎంతైతే ఉంటుందో దానికంటే ఒకటి తక్కువ వచ్చేంత వరకు సబ్స్టిట్యూట్ చేయాలి. k ఈక్వల్ టు 0, 1, 2, అప్ టు సో ఆన్ n-1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 6. 2k పై ప్లస్ 0 అంటే కనుక 2k పై వస్తుంది, హోల్ పవర్ 1/n ఉంది. ఇంకా పక్కన k ఈక్వల్ టు 0, 1, 2, అప్ టు సో ఆన్. ఇప్పుడు θకి 2k పై యాడ్ చేసిన తర్వాత 1/n మొత్తాన్ని n అనుకుంటే కనుక ఇది cos θ ప్లస్ i sin θ లాగా ఉన్నట్టు దీన్ని డిమోయిస్ అప్లై చేసిన ఏమొస్తుంది? cos n θ ప్లస్ i sin n θ. సిస్ θ హోల్ పవర్ n అంటే కనుక డిమోయిస్ నుంచి సిస్ n θ అవుతుంది. n దగ్గర వాల్యూ ఎంత ఉంది? 1/n ఉంది. కాబట్టి సిస్ 1/n ఇంటూ 2k పై వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు సిస్ ఆఫ్ 1/n ఇంటూ 2k పై అంటే కనుక సిస్ 2k π/n అవుతుంది. వేర్ k ఈక్వల్ టు వాల్యూ ఏమొస్తుంది? 0, 1, 2, 3, అప్ టు సో ఆన్ n-1. ఇంకా దీన్ని వాల్యూ ఎలా సింప్లిఫై చేయాలి అంటే కనుక ప్రాబ్లమ్స్లో ఇంకా చాలా ఉంటుంది. దానికోసం ముందే 2 లైన్ రాసుకోండి. ప్రతి ప్రాబ్లంలో అలా చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఓకేనా? కాబట్టి సిస్ θ అంటే కనుక కాస్ θ ప్లస్ i sin θ రాయొచ్చు. k ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయగానే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఏ వాల్యూ వస్తుంది అంటే కనుక ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే వాల్యూ వస్తుంది. కావాలంటే చెక్ చేయండి. k దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది మనకి? సిస్
కే ఇంటూ కే వాల్యూ ఎంత ఉంటాం 0, 0 పక్కన వాల్యూ ఎంత వచ్చినా 0 వస్తుంది. సిస్ 0ని ఎక్స్పాండ్ చేస్తే కనుక కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0 వస్తుంది. కాస్ 0 వాల్యూ 1, సైన్ 0 వాల్యూ 0, ఐ ఇంటూ 0 అంటే 0, 1 ప్లస్ 0 అంటే వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. అంటే కే యొక్క వాల్యూ 0 తీసుకుంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. అదే కే దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక కే దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే సిస్ 2π/n వస్తుంది. కే దగ్గర వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 2 ఇంటూ 2π/n వస్తుంది. 2 ఇంటూ 2 అంటే కనుక 4π/n వస్తుంది. కే దగ్గర వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక సిస్ 2 ఇంటూ 3 6 వస్తుంది. 6π/n వస్తుంది. అలా అప్ టు సో ఆన్. లాస్ట్ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి n-1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక సిస్ ఆఫ్ ఏమొస్తుంది 2 ఇంటూ n-1 ఇంటూ π/n వస్తుంది. ఓకేనా. దీన్ని ఇంకొద్దిగా చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి అంటే కనుక దట్ ఈజ్ ఈక్వల్ టు 1ని అంతే ఉంచేస్తున్నా. సిస్ 2π/n కూడా అంతే ఉంచేస్తున్నా. సిస్ 4π/n ఏం రాస్తున్నా అంటే కనుక సిస్ 2π/n హోల్ స్క్వేర్గా రాస్తున్నా. సిస్ 2π/n హోల్ స్క్వేర్గా రాస్తున్నాం. సిస్ 4π/nని సిస్ 2π/n హోల్ స్క్వేర్ ఎందుకు రాసుకోవచ్చు అంటే కనుక దీన్ని సింప్లిఫై చేసే పైన వాల్యూ వస్తుంది. దాన్ని సింప్లిఫై చేసే పైన వాల్యూ ఎలా వస్తుందో తెలియాలి అంటే కనుక 2π/nని తీటా అనుకుంటే సిస్ తీటా లాగా ఉంది. సిస్ తీటా అంటే ఏం రాసుకోవచ్చు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా వస్తుంది. తీటా దగ్గర వాల్యూ 2π/n ఉంది కాబట్టి కాస్ 2π/n ప్లస్ ఐ సైన్ 2π/n హోల్ స్క్వేర్ వస్తుంది. ఈ 2π/nని తీటా అనుకుంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ n లాగా ఉంది. బై యూజింగ్ డైమాస్ట్రామ్ కాస్ n తీటా ప్లస్ ఐ సైన్ n తీటా వస్తుంది. n అంటే వాల్యూ 2 ఉంది, తీటా అంటే 2π/n ఉంది. 2 ఇంటూ 2π/n అంటే కనుక 4π/n వస్తుంది. కాబట్టి కాస్ 4π/n ప్లస్ ఐ సైన్ 4π/n వస్తుంది. ఇప్పుడు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా సింపుల్గా రాసుకోవచ్చు సిస్ తీటా రాసుకోవచ్చు. తీటా అంటే వాల్యూ ఎంత ఉంది 4π/n ఉంది. కాబట్టి సిస్ 4π/n అన్న సిస్ 2π/n హోల్ స్క్వేర్ అన్న రెండు వాల్యూస్ ఒకటే కాబట్టి సిస్ 4π/n రాసుకోవచ్చు, సిస్ 2π/n హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఈసారి సిస్ 6π/n ఉంది. 6π/n వాల్యూ చేంజ్ కావాలి రాస్తున్నా అంటే కనుక సిస్ 2π/n హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. తర్వాత సిస్ 8π/n ఉంటుంది. దాని సిస్ 2π/n హోల్ పవర్ 4గా రాయొచ్చు. అలా అప్ టు సో ఆన్. సిస్ ఆఫ్ 2 ఇంటూ n-1 ఇంటూ π/n ఉంది. లాస్ట్ యొక్క వాల్యూ ఏం రాస్తున్నా అంటే కనుక సిస్ 2π/n హోల్ పవర్ వాల్యూ ఎంత రాసుకోవచ్చు చూడండి. ఇక్కడ 6ని 2 ఇంటూ 3గా రాస్తున్నాం కాబట్టి 3 వస్తుంది. పవర్లో ఇక్కడ 2 ఇంటూ π/n రాస్తున్నాం కాబట్టి పవర్లో n-1 వస్తుంది. కాబట్టి ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే కనుక 1 సిస్ 2π/n సిస్ 2π/n హోల్ స్క్వేర్ సిస్ 2π/n హోల్ క్యూబ్ అప్ టు సో ఆన్ సిస్ 2π/n హోల్ పవర్ n-1. లాస్ట్ వాల్యూ ఎలా రాసాం అర్థమవుతుందా. ఇక్కడ 4π/n 2 ఇంటూ 2π రాసాం కాబట్టి పవర్లో 2 రాస్తున్నాం. ఇక 6π/n 2 ఇంటూ 3 రాసాం కాబట్టి పవర్లో 3 రాస్తున్నాం. 2 ఇంటూ n-1 π/ని 2π ఇంటూ n-1 రాసాం కాబట్టి పవర్లో n రాస్తున్నాం. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉండేటువంటి వాల్యూస్ అన్నీ ఒకే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఆల్ఫా అనుకుంటే కనుక దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా క్యూబ్ అప్ టు సో ఆన్ ఆల్ఫా పవర్ n-1 ఆర్ ఏమైతే nth రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే 1 ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా క్యూబ్ అప్ టు సో ఆన్ ఆల్ఫా పవర్ n-1 అనేటువంటి ఏమైతే nth రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే వేర్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమనుకోవాలి వాల్యూ సిస్ 2π/nని ఆల్ఫా అనుకుంటే కనుక 1 ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ అప్ టు సో ఆన్ ఆల్ఫా పవర్ n-1 అనేటువంటి దేని యొక్క రూట్స్ అయితే nth రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే. కాబట్టి మనకి కాంప్లెక్స్ నెంబర్ యొక్క పవర్లో ఓన్లీ n ఉంటే డీమాయిస్త్రం డైరెక్ట్గా అప్లై చేస్తాం. 1/n లాగా ఉన్నప్పుడు డీమాయిస్త్రం అప్లై చేయాలి అంటే కనుక అక్కడ ఏదైతే మార్చామో అలా మార్చిన తర్వాత కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఉంటే కనుక సిస్ తీటాగా మార్చిన తర్వాత ఆ తీటాకి ఎంత చేసుకోవాలి అన్ని వాల్యూస్ రావాలంటే కనుక 2k పై యాడ్ చేసి అప్పుడు పవర్లో ఉంటుందని డీమాయిస్త్రం అప్లై చేస్తే కనుక తీటా పక్కకు వచ్చేస్తుంది. ఓకేనా. ఇంకా కే వాల్యూ ఎక్కడి నుంచి ఉంటుంది 0 1 2 అప్ టు సో ఆన్ ఆ డినామినేటర్లో వాల్యూ ఎంతైతే ఉంటుంది దానికంటే ఒకటి తక్కువ వచ్చేంత వరకు ఉంటుంది. అది మనం పవర్లో 1/3 1/4 1/5 1/6 అలా ఉన్నప్పుడు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. దీన్ని ఏమంటాము అంటే కనుక nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటాం. ఓకేనా.